నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మనందరికీ తెలుసు, ఒక 2 రోజుల క్రితము గౌరవ సుప్రీంకోర్టు అడ్వకేట్స్ కన్జ్యూమర్ యాక్ట్కి పరిధిలోకి రారు అని ఒక తీర్పిచ్చారు. దీన్ని హర్షిస్తూ అన్ని అడ్వకేట్ సంఘాలు హర్షించాయి, స్వాగతం పలికాయి, థ్యాంక్స్ చెప్పాయి. 2007వ సంవత్సరంలో నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషను ఒక తీర్పు ఇచ్చింది. ఇట్లా లాయర్లు కూడా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కిందకు వస్తారు, వాళ్ళ మీద కూడా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ని అనుసరించి డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్లో కానీ స్టేట్ కమిషన్లో కానీ కేసులు ఫైల్ చేయొచ్చు అని అంటే, దాన్ని ఛాలెంజ్ చేస్తూ గౌరవ సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్తే తాజాగా 2 రోజుల క్రితము తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. లేదు, అడ్వకేట్ సర్వీసెస్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కిందకి రాదు, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ పరిధిలోకి రాదు. డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్ అయినా, స్టేట్ కన్జ్యూమర్ కమిషన్ అయినా, నేషనల్ కన్జ్యూమర్ కమిషన్ అయినా అడ్వకేట్ సర్వీసెస్ మీద ఇక్కడ కేసులు ఫైల్ చేయడానికి వీల్లేదు అని తీర్పిచ్చింది. ఈ తీర్పును హర్షిస్తూ బార్ కౌన్సిల్ మెంబర్సు, బార్ అసోసియేషన్ మెంబర్సు, లీగల్ లెమినరీసు, సీనియర్ అడ్వకేట్సు, జూనియర్ అడ్వకేట్ లీడర్స్ కూడా హర్షించారు. లేకపోతే ప్రతి క్లయింట్ కూడా అడ్వకేట్ని దుమ్మెత్తిపోయడము, భయపెట్టించడము, ఇట్లా కేసులు వేస్తానడం, బ్లాక్మెయిల్ చేయడం చేస్తే ఎట్లా చేస్తుంది ప్రొఫెషను? అడ్వకేట్స్ ఎట్లా చేస్తారు? భయపడుతూ చేయాలా? దీన్ని ఈ విధంగా నిన్న హర్షిస్తూ ఈ విధంగా సర్క్యులేట్ చేశారు స్టేట్మెంట్స్. ఇది ఆహ్వానించారు. ఇకపై అడ్వకేట్స్ మీద కన్జ్యూమర్ కోర్టులో కేసులు ఫైల్ చేయడానికి వీల్లేదు అన్న గౌరవ సుప్రీంకోర్టు తీర్పును హర్షిస్తూ అందరూ స్వాగతం పలికారు.